నమస్తే లక్ష్మిలు, స్వాగతం. క్రేన్ మొక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి. పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మా షోకి వచ్చేస్తున్నారు, మా ఇంటికి వచ్చేస్తున్నారు ఇవాళ నలుగురు లక్ష్ములు. మరి వాళ్ళు ఎవరో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. Hey, welcome to the party. Hey, come on, sweetie. Hey, kulla enjoyment, they man and duty. Hey, ripo mapokadu. Hey, putte malli radu. Hey, kalam teliyane lokam chudam colorful chikati dati. ఇంటికి విచ్చేసిన ఆడపడుచులకి స్వాగతం. నాకు ముందు మీ పేర్లు చెప్పండి. హాయ్, హాయ్. దిస్ ఈజ్ రేఖ రేఖ ఫ్రమ్ వైజాగ్. వైజాగ్. రేఖ ఏం చేస్తుంటావు? ఫార్మసీ ఫైనల్ ఇయర్. బి ఫార్మసీ. ఓకే ఫైన్. నీకోసం చూడు, స్పెషల్ గా జడ ఫ్లవర్స్ తో వేసుకొని తీసుకొచ్చి. నా కోసమేనా? మరి నా కోసం అయితే పువ్వులు నాకు తేవాలిగా, నువ్వు పెట్టేసుకున్నావేంటి? నీకు ఇస్తేనే హెయిర్ లీవ్ చేస్తావు, నువ్వు స్టైల్ గా ఉంటావు కదా. మేము పెట్టుకొని వస్తే చూస్తే హ్యాపీగా చూడు మా ఆడపడుచును నా కోసం తీసుకొచ్చారని అనుకుంటావుగా. బాగుంది బాగుంది. నిజమైన ఆడపడుచు అనిపించుకుందండి. పేరుకి మాత్రం అన్ని నీ కోసం అని చెప్పి అనుభవించే మాత్రం అన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు యూజువల్లీ ఆడపడుచులు. కానీ ఈ మధ్య కాలం కాదులేండి, ఒకప్పుడు టైంలో. సో అలా మళ్ళీ వాళ్ళని గుర్తు చేసావు ఒకసారి నాకు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. బాగుంది జడ నిజంగా. ఆల్ ద బెస్ట్, బాగా ఆడేసి. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ అక్క. నీ పేరు? నా పేరు అనుష, నేను వైజాగ్ నుంచి వచ్చాను. అనుష, నువ్వేం చేస్తుంటావు? నాది బీటెక్ కంప్లీట్ అయింది, ప్రెసెంట్ జాబ్ ట్రయల్స్ లో ఉన్నాను. జాబ్ ట్రయల్సా? ఓకే ఫైన్. అక్క, నేను నీకు వైజాగ్ నుంచి ఒక గిఫ్ట్ తెచ్చాను. ఇసుక తీసుకొచ్చావా? నీకు ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్. సర్ప్రైజ్. ఓ, దీనికి మళ్ళీ గిఫ్ట్ ర్యాపింగ్ కూడానా? దీన్ని నువ్వు Thank ఓపెన్ you. చేయాలి. ఇక్కడే ఓపెన్ చేయాలా? తప్పదా? చేయాలి అస్సలు. చాలా బాగుంది నిజంగా. థ్యాంక్ యూ. సూపర్. అండ్ నీకు విషయం తెలుసా, నా ఫేవరెట్ స్పాట్ ఐఫిల్ టవర్. ఓకే. ఎప్పటికైనా వెళ్ళాలి అని కోరిక. సీరియస్లీ చాలా చాలా థ్యాంక్స్. ఆల్ ది బెస్ట్, బాగా ఆడేసి. థ్యాంక్ యూ. హాయ్. హాయ్. నీ పేరు? గీత. ఎవరికి గీత? ఎవరికా? ఇంకా ఎవరికి లేదు. ఇంకా ఎవరికి లేదా? ఓకే. ఏం చేస్తుంది గీత? వెటర్నరీ అయిపోయింది అండ్ డిగ్రీ అయిపోయింది, జాబ్ సెర్చింగ్. ఓకే. ప్రెజెంట్ స్కూల్లో టీచింగ్ చేస్తున్నాను. మా స్టాఫ్ మొత్తానికి హాయ్ చెప్పండి. ఓకే. స్కూల్ స్టాఫ్ అందరికీ కూడా హాయ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ అక్క. నీ పేరు? నా పేరు కళ్యాణి. కళ్యాణి, నువ్వేం చేస్తున్నావు? నేను బీకామ్ సెకండ్ ఇయర్ చేస్తాను. బీకామ్ సెకండ్ ఇయర్. నేను వైజాగ్ నుంచి వచ్చాను. నువ్వు సేమ్ వైజాగ్. అందరూ ఫ్రమ్ వైజాగా? ఓకే. అందరూ ఫ్రెండ్సా? ఓ, కానీ ఇక్కడ మీకు ఒకటి ఉంది, ఏంటి? పజిల్. నేను చెప్తా, ముందు మా మమ్మీకి హాయ్ చెప్పు. ఓకే. మీ మమ్మీకి హాయ్ ఆంటీ నమస్తే. ఇప్పుడు నీ క్వశ్చన్. ఇక్కడ ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, ఎవరో ఫాస్ట్ గా చెప్పు. అనుష నువ్వు? కాదు కాదు. అసలు నువ్వు ఉన్నావా ఇద్దరు సిస్టర్స్? అది ఎలా చెప్పేస్తారు? ఆగాగు. గీతాను ఈ అమ్మాయి ఎలా చెప్పారు? కరెక్టే కదా? నవ్వితే మీ ఇద్దరు పళ్ళు ఒకలానే ఉన్నాయి. అండ్ సొట్ట బుగ్గలు ఉన్నాయి. నోస్ ఒకలా ఉంటుంది. నోస్ ఒకలా ఉంది, కొంచెం రిజెంబ్లెన్స్ ఉన్నాయి. 100 points. థ్యాంక్ యూ. సో మరి మీరు నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఇవాళ ఎపిసోడ్ లో మీరు గెలుచుకునే గిఫ్ట్స్ ఒకసారి చూసేయండి. గిఫ్ట్స్ ప్లీజ్.
లక్ష్మిలో స్టార్ట్ చేసేద్దాం మన ఫస్ట్ రౌండ్ అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి వచ్చేసింది, మరి ముందు ఆడిస్తుంది మన రేఖ. రేఖ కమ్. हो तेरे बिन जाना कुछ भी नहीं मैं इश्क में मैं दीवाना. ఇప్పుడు నేను నీకు ఒక మంత్రం ఇస్తాను, ఆ మంత్రాన్ని చదువుతూ 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 నువ్వు గేమ్ ఆడాలి. ఓకే. నీకు నేను ఇచ్చే మంత్రం ఏంటంటే మొగుడు. మొగుడా 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 అనుకుంటూ ఆడాలి. ఓకే? కష్టం కదా. ఎందుకు కదా? మొగడా మొగడా ఏంటావు? వినలేదా? విన్నాను. మరి ఓకే, ఐ విల్ ట్రై. స్టార్ట్. మొగడా 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 మొగడా. ఏ మగుడు 100. సూపర్. సెకండ్ బాల్. మొగడా మొగడా పడకూడదు. 90. లాస్ట్ ఛాన్స్. అమ్మో 100. థ్యాంక్స్, నీ మంత్రం వల్లే నేను ఇన్ని పాయింట్స్ సాధించాను. తీసుకో 290 పాయింట్స్. థ్యాంక్ యూ. అనుష ఇప్పుడు నువ్వే ఆడాలి. వచ్చి అనుష నీకిచ్చే మంత్రం ఏంటంటే కిలో ఉల్లిపాయలు 6 రూపాయలు. కొంచెం ఈజీగా ఇవ్వచ్చుగా. ఇది ఎంత ఈజీ తెలుసా? కిలో ఉల్లిపాయలు ఎంత ఉన్నాయో తెలుసా ఇప్పుడు మార్కెట్ లో? నీకు దాన్ని 6 రూపాయలకి ఇస్తుంటే నువ్వు ఇంకా ఈజీగా ఇవ్వచ్చు కదా, అంటే ఇంకా ఫ్రీగా ఇవ్వాలి నీకు. ఓకే, ట్రై చేస్తా. ట్రై కాదు, చేయాలి. కిలో ఉల్లిపాయలు 6 రూపాయలు. కిలో ఉల్లిపాయలు 6 రూపాయలు. ఇంకా నువ్వు 6 రూపాయలు కాదు ఫ్రీగా ఇస్తానన్నా అది రాదు. సెకండ్ బాల్. కిలో ఉల్లిపాయలు 6 రూపాయలు. ఇరవై పాయింట్లు తీసుకో. లాస్ట్ బాల్. కిలో ఉల్లిపాయలు 6 రూపాయలు. కిలో ఉల్లిపాయలు 6 రూపాయలు. కిలో ఉల్లిపాయలు 6 రూపాయలు అమ్మా. చూసావా అక్క, అది కూడా నమ్మలేకపోతుంది 6 రూపాయలు అంటే. 6 100 అయినా 100 150 అయినా కిలో ఉల్లిపాయలు 6 రూపాయలు అవ్వో. ప్రకృతి కూడా సహకరించట్లేదు దానికి. మొత్తానికి 120 పాయింట్స్ తీసుకో. థ్యాంక్ యూ. గీత ఇప్పుడు నెక్స్ట్ నువ్వే వచ్చి. రెహమాన్ గీతల్ల రాజా సంగీతల్ల మనవాలు గాత్రల్ల మదిదో చవే. గీత నీ మంత్రం ఏంటి తెలుసా? నాకు పిచ్చి నాకు పిచ్చి నాకు పిచ్చి నాకు పిచ్చి అంటాడు. నాకు పిచ్చి లేదు. సరే ఓకే, నీ పుంజు నా పెట్ట. ఎక్కడుంది నా కోడి ఏ తట్ట కింద నక్కినాది. ఓకే, తీసుకో బాల్ తీసుకో. నీ పుంజు నా పెట్ట. నీ పెట్ట చదికిల పడిపోయింది అక్కడ. నీ పుంజు నా పెట్ట. $90 పాయింట్స్. ఇక నువ్వు సరిగ్గా చదువు మాత్రం. లాస్ట్ బాల్. నీ పుంజు నా పెట్ట. $90. నువ్వు అసలు నిజంగా నా పిచ్చి నా పిచ్చి నా పిచ్చి నా పిచ్చి అని ఆడుంటే పిచ్చి ఎక్కిపోయేది జనాలకి తెలుసా? నేను అలిగాను. ఎందుకు? నాకు పడలేదు ఆ బాలు. అలిగిందా రాచిలక కూర్చుందా కిమ్మనక నాతో మాట్లాడేదెవరింకా.
180 పాయింట్స్ Thank you. తీసుకో. నా వంక ఓకే ఇప్పుడు నువ్వే ఆడాలి, వచ్చేయ్. సో నీకు ఇచ్చే మంత్రం ఏంటంటే జిలేబీ. ఫేవరెట్ స్వీట్. థ్యాంక్ యూ. నీ ఫేవరెట్ స్వీటా? Yes. అంత ఇష్టమా? చాలా. మరి నీ ఇష్టాన్ని మొత్తం చూపించి ఇప్పుడు. ఓకే ఓకే. తీసుకో ఫస్ట్ బాల్. జిలేబీ జిలేబీ జిలేబీ. నో పాయింట్స్. ఇంకో మంత్రం ఇవ్వు. వద్దు, జిలేబీయే నాకు బాగుంటది. నచ్చలేదు. సరే హల్వా. ఓకే. హల్వా హల్వా హల్వా. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ లవంగం. ఇంకా నేనేం చేయలేను. కమాన్ లవంగం. లవంగం లవంగం. అయ్యో అయ్యో. జిలేబీ వర్కౌట్ అవ్వలేదు, హల్వా వర్కౌట్ అవ్వలేదు, లవంగం వర్కౌట్ అవ్వలేదు. నీ ఫేస్ మాత్రం మాడిపోయిన ప్రెజెంట్ అయిపోయింది అప్పుడే. జిలేబీ తిన్నావా, హల్వా తిన్నావా, లవంగం తిన్నావా, ఇంకేం కావాలి నీకు? గో. ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి టాపర్ అయిపోయింది. ముగుడా 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 అని ముగుడు తెలుసుకుంటూ ఆడేసింది. 290 పాయింట్స్ తో రేఖ. రేఖ టాప్ గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. ఏ గిఫ్ట్ కావాలి చూడు రేఖ. గ్యాస్ స్టవ్. గ్యాస్ స్టవ్. ఓకే. గీత నువ్వే ఉన్నావు, నీకేం కావాలి చెప్పు. కడాయి సెట్. కడాయి సెట్. ఓకే. నెక్స్ట్ నువ్వే అనుష, నీకేం కావాలి. రోటీ మేకర్. రోటీ మేకర్. ఓకే. నీకేం కావాలి. ఛార్జింగ్ లైట్. ఎమర్జెన్సీ లైట్. ఓకే తీసేసుకో. ఇప్పుడైతే మన సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాము. సెకండ్ రౌండ్ పేరు చెప్పుకోండి చూద్దాం. చెప్పుకోండి చూద్దాం. ఫస్ట్ రేఖ ఆడేస్తుంది. రెడీ రేఖ చెప్పడానికి? నీ ఇమేజ్ చూసేద్దాము. ఇమేజ్ ప్లీజ్. ఇమేజ్ చూసావా? 100% లవ్ తమన్నా పిక్చర్. సో ఆ రెండు పిక్చర్స్ లో 5 తేడాలు ఉన్నాయి, అవి కనిపెట్టాలి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. బొల్లు ఇంటూ జెజెటి షాడో. ఓకే. నీకు అనిపించినా చెప్తూ ఉండు, రైట్ ఆర్ రాంగ్ మనం తర్వాత చూద్దాం. ఐడి కార్డ్ బెల్ట్. ఓకే. కళ్ళు కళ్ళు ప్లస్ ఇంకేమున్నాయి? చైర్. చైర్. వైట్ ఓకే. కలర్ చైర్. బొల్లు ఇంటూ జెజెటి ఈక్వేషన్ ఇంకా 2 చెప్పాలి. అంబరిల్లా కలర్. ఐ థింక్ అంబ్రిల్లా కలరా? నీకు అవే కనిపిస్తున్నాయా? ఎడమ భుజము కుడి భుజము కలిసి కకుదిరే కొత్త త్రిభుజం. ఎంత త్వరగా చెప్పేస్తే కూడా అన్ని పాయింట్స్. బట్ నువ్వు మొత్తం టైం యూజ్ చేసుకున్నావు. నువ్వు చూసేద్దాం ఆన్సర్స్ ఏంటో. ఆన్సర్స్ ప్లీజ్. షాడో ఒకటి, ఐడి కార్డ్ బెల్ట్ ఒకటి, అండ్ ఆ కర్రకి వేలాడేటువంటి ఒక ప్యాకెట్, అలాగే అక్కడ కుర్చీలు, అండ్ ఆ వెనకాల ఉండేటువంటి ఆ బ్లూ కలర్ ఆ మ్యాట్ మీద ఉన్న కర్ర ఒకటి మిస్ అయింది. సో నువ్వు మొత్తం ఇక్కడ ఉన్న వాటిలో 3 కరెక్ట్గా చెప్పావు. 300 పాయింట్స్. నెక్స్ట్ గీత. రెడీ గీత? రెడీ. నీకు వచ్చే పిక్చర్ చూద్దాం. పిక్చర్ ప్లీజ్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె ఎరే ఎరరే పెద్దోడా. రెడీ పెద్దోడా? ఓకే. చెప్పడానికి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. కోసిరవన్నీ సీతాకొక రిమోట్. పువ్వురా పూల అండ్ గుమ్మంలో లైటింగ్. పూదండరా అండ్ పైన ఫ్లోర్ లో లైట్ అనుకుంటా, ట్యూబ్ లైట్. అండ్ చేసాడో యమ్మ ఏదో మాయా ఆ మంచానికి వేసుకున్న ఆ కర్టెన్, ఆ దుప్పటి సగం ఉంది.
ఇంకొకటి మహేష్ బాబు పక్కన అది ఏదో ఇక్కడ ఈ హ్యాండ్ దగ్గర ఓకే సో 5 నువ్వు 32 seconds లో చెప్పావు. ఆన్సర్స్ చూద్దాము, ఒకవేళ రైట్ రాంగో నువ్వు చెప్పినవి. ఆన్సర్స్ ప్లీజ్. మహేష్ బాబు కాల్ అది పడుకుని వెనకాల కాలు ఎత్తాడు అనమాట. అదే నాకు ఓకే, ఆ కాలు కరెక్ట్ గానే చెప్పావు. అండ్ రిమోట్ ఆల్సో కరెక్ట్. మంచం మీద దుప్పటి రైట్, పైన బల్బు రైట్, మెయిన్ డోర్ లో లైటింగ్ రైట్, మొత్తం 5 రైట్. 6 అడుగులుంటాడా 7 అడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా సరిగ్గా 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 నిలవెందుకే బెరుక్క బెరుక్క అయిపోకే బదులేది ఇవ్వకుండా వెళ్ళిపోకే 6 అడుగులుంటాడా 7 అడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా. అనుష ఇప్పుడు నువ్వే ఆడాలి. చూసేద్దాం నీ ఇమేజ్ ఏంటో. ఇమేజ్ ప్లీజ్. ఓహో, చాలా మంది ఉన్నారు నీ పిక్చర్ లో. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇక్కడ లాస్ట్ మనిషి వెనకట్ల పెయింటింగ్ ఇక్కడ లేదు, కోకో కోలా బాటిల్ అనుకుంటా, ఓకే పెప్సీ. ఓకే. అండ్ ఇక్కడ విండో ఉంది, ఇక్కడ లేదు. ఇంకా త్వరగా 32 seconds తక్కువ. ఇక్కడ బ్లాక్ కలర్ స్కై బ్లూ లో చెట్టు దగ్గర ఉంది, ఇక్కడ లేదు. ఓకే వెనకట్ల బిల్డింగ్ ఉంది, ఇక్కడ లేదు. ఓకే. అండ్ చెప్పు ఇంకేమేం తేడాలు ఉన్నాయి. ఇంకొకటి తెలియడం లేదు. ఓ రబ్బీ నా ముందు నీ గొంతు గులాబీ టైమ్ అప్. సో నువ్వు చెప్పినవి ఇందులో ఉన్నాయో లేదో చూద్దాం ఇప్పుడు. ఆన్సర్స్ ప్లీజ్. నా గుండెల బిడ్డవి కొట్టుకుంటూ కొట్టుకుంటూ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బిల్డింగ్ ఒకటి, అండ్ అలానే లాస్ట్ షాపింగ్ బ్యాగ్, అలాగే వెనకాల విండో నువ్వు చెప్పావు. అండ్ ఇంకా ఈ అబ్బాయి హ్యాండ్ చెప్పలేదు. చెప్పలేదు. ఆ పక్కన ఉండేటువంటి పెయింటింగ్ చెప్పావు, డాల్ఫిన్ పెయింటింగ్. ఓకే, సో 4 కరెక్ట్ గా చెప్పావు. 400 points. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నువ్వు ఒక్కదానివే మిగిలిపోయావు. మరి నీకు వచ్చే పిక్చర్ ఏంటో కూడా చూసేద్దాము. పిక్చర్ ప్లీజ్. సుడిగాడు మూవీలో స్టిల్. ఓకే, రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. తన హీరో కిందది ఐ మీన్ రైట్ లెగ్ కిందది లేదు, దాని పక్కన ఇలాగా ఒకటి ఉంది కదా, అది ఒకటి. హీరోయిన్ దగ్గర షూ వైట్ కలర్ లేదు. ఓకే, ఇంకా 2 చెప్పాలి నువ్వు అంతే. అక్కడ ఇలాగ యూ షేప్ ఒకటి ఉంది కదా, దానికి ఇచ్చిన బ్లాక్ ఉంది, బ్లాక్ అండ్ లైన్ 1, అది లేదు. ఓకే, అండ్ ఇంకేమైనా కనిపిస్తున్నాయి తేడాలు నీకు? చూడు, ఇక్కడ వైట్ కలర్ ఇలాగా ఐ మీన్ డిజైన్ ఉంది, అది లేదు. వైట్ వైట్ కలర్ దానికి. ఓకే, అంతేనా? ఒకసారి అన్ని చూసేస్తే. తన చెయ్యి, హీరో చెయ్యి లేదు. ఐ మీన్ ఇక్కడ ఎల్లో కలర్ బ్యాండ్ ఒకటి ఉంది తనకి, అది లేదు. సో చూద్దాం ఆన్సర్స్ ఏంటో. హీరోయిన్ షూ రైట్ ఆన్సర్, అండ్ అలానే హీరో నీ క్యాప్ అది కూడా రైట్ ఆన్సర్. అలానే ఆ వెనకాల గోడ మీద ఉండేటువంటి పెయింటింగ్ అది కూడా నువ్వు చెప్పావు కదా, అది కూడా రైట్ ఆన్సర్. అండ్ ఈ గిటార్ మీద ఆ డిజైన్ అది కూడా రైట్. అది ఒక్కటి చెప్పేసి ఉంటే నీకు కూడా 500 points వచ్చేసేవి. అల్లరి నరేష్ చేతి మీద ఉండేటువంటి బ్యాండ్. సో నీకు కూడా 400 points. 500 points తో రౌండ్ టాపర్ అయిపోయావు. గీత, కంగ్రాచులేషన్స్. టాప్ గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. గీత, ఏ గిఫ్ట్ కావాలి? ట్రావెల్ సెట్. ఓకే. అనుష నువ్వే, నీకేం కావాలి? కిందవి రెడ్ స్టెప్స్ మీద ఉన్నవి. ఓకే, కుంకుమ భరణ తీసుకో. 20 grams ప్యూర్ సిల్వర్ కుంకుమ భరణ.
నెక్స్ట్ కళ్యాణి నువ్వే. ఎలక్ట్రిక్ బ్లెండర్. ఎలక్ట్రిక్ బ్లెండర్. ఓకే, నీకేం కావాలి రేఖ? హాట్ ప్యాక్ సెట్. ఓకే, సెకండ్ రౌండ్ కూడా పూర్తయిపోయింది. మరి నెక్స్ట్ రౌండ్ ఆడేసే ముందు తీసుకుందాం క్రేన్ ఒక పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి పవర్ బ్యాటరీ ఫ్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో ఒక చిన్న బ్రేక్. నవ మన్మథుడా అతి సుందరుడా నువ్వు చూసిన ఘనుడు అక్క ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు శ్రీరాఘవుడా ప్రియ మాధవుడా నువ్వు వలచిన ప్రియుడు చెల్లి ఎవరే అతగాడు తుళ్ళే నీ వయసుకి జతగాడు. గోరువెచ్చని ఊపిరే వేయి వేణువులూదగా తొలి ముద్దు చిందించెనే. నీల మీటిన తీరుగా ఒళ్ళు చల్లని హాయిగా దిగి కౌగిలందించెనే. సో మొదలు పెట్టేద్దాం మన థర్డ్ రౌండ్ స్పందన ప్రతిస్పందన. సో ఈ రౌండ్ ముందు ఆడాల్సింది గీత. బాబోయ్ నేను ఆడను, ఏ నాకు రాదు అది. ఏ యాక్టింగ్. రా రెడీ స్టార్ట్. చెప్పు. సైకిల్ ఉండా. సైకిల్ ఉండా రాంగ్ ఆన్సర్. -10 పాయింట్స్. సైకిల్. ఆన్సర్ చెప్పు. సైకిల్ చైన్. సైకిల్ చైన్ రైట్ ఆన్సర్. 40 పాయింట్స్. అండ్ నీకు 60. థ్యాంక్ యూ. నువ్వు సైకిల్ చైన్ అనగానే ఎలా తీయాలి? శివ స్టైల్లో తీయాలి. అలానే అనుకున్నా, అందుకే ఇలా ఇలా కొడతానని చెప్పాను. ఓకే, నెక్స్ట్ అనుష నువ్వే వచ్చి. స్టార్ట్. చెప్పు. గోలీ సోడా. గోలీ సోడా రైట్. తీసుకో 40 పాయింట్స్. ఏం నువ్వు ఎలా కొట్టావు గోలీ సోడా అసలు? ఇలా పట్టుకుంటాం సోడా ఇది. గోలీలో కూడా తాగండి. కానీ గోలీ సోడా టేస్ట్ దేనికి రాదు మళ్ళీ కదా. ఓకే, థ్యాంక్ యూ. 60 పాయింట్స్. కళ్యాణి ఇప్పుడు నువ్వే వచ్చి. కుందనపు బొమ్మవని జత చేరుకున్న ఆ చంద్రుని వందేళ్ల బంధమై స్టార్ట్. చపాతి. రాంగ్ ఆన్సర్. -10 పాయింట్స్. చపాతి పిండి. అక్కడ చెప్పింది కదా, అక్కడ చపాతీ అయింది కదా, నువ్వు మళ్ళీ వచ్చి చపాతీ అంటే -10. చెప్పు గీత. రోకల్ బండ. రైట్ ఆన్సర్. 40 పాయింట్స్. నీకు 60. గో. ఓకే రేఖ నువ్వే వచ్చే.
స్టార్ట్. చెప్పు. జోకాలు. రాంగ్ ఆన్సర్, -10. చెప్పు. చెవిలో పువ్వు. రైట్ ఆన్సర్, 40 పాయింట్స్. అసలు ఏంటది ఆ ప్రవాహం ఆగదా? నీకు 60 పాయింట్స్. థ్యాంక్ యూ. ఈ రౌండ్ అయిపోయేసరికి 130 పాయింట్స్ తో రౌండ్ టాపర్ అయిపోయింది గీత. మళ్ళీ అక్క చెల్లెళ్ళు ఇద్దరు పంచుకోండి అమ్మా. ఇంకా మిగతా వాళ్ళిద్దరు ఏం చేయాలి? మిమ్మల్ని చూస్తూ కూర్చోవాలా? మా మమ్మీ ఎక్కువ గిఫ్ట్ తీసుకురమ్మా. అంటే వాళ్ళ మమ్మీలు వాళ్ళకి చెప్పలేదా? అనుష, వాట్ ఈస్ డామినేషన్ ఎక్కువైపోయింది. డామినేషన్ ఎక్కువైపోయింది నిజంగా. మేము ధర్నా చేస్తాం ఇక్కడ. డామినేషన్ అంటేనే చెయ్యి ధర్నా చెయ్యి. దారేక శ్యామల డౌన్ డౌన్. ఇక్కడ చెయ్యి. మేము ఇక్కడ చేస్తాం. మరి డామినేషన్ ఏంటి? డామినేషన్ అక్కడికి వెళ్ళి చెయ్యి. నువ్వు నేను ఎప్పుడు చూడలేదు. నేను నీకు ఫస్ట్ రౌండ్ లో ఒకటి చెప్పా, గుర్తుందా? నాకు పిచ్చి నువ్వు ప్రూవ్ చేసుకుంటావు ఎందుకు? అందరికీ తెలిసిందే కదా. అదో మరి వై యు ట్రైయింగ్ టు ప్రూవ్ ఇట్? డామినేషన్ అంటే సపోర్ట్ చేస్తారేంటి మీరు? పాపం ఇద్దరు ఉన్నారు అక్క చెల్లెలు, పడిపోతున్నారు. నెక్స్ట్ రౌండ్ వాళ్ళదే. వాళ్ళు ఏమనుకుంటారు అసలు? ఇది కాదు, ఫైనల్ లో వాళ్ళు విన్నర్ అవుతారు. ఆలోచిస్తావా? నీ నోరు చాలా మంచిది నాకు తెలుసు. మీ ఇద్దరిలో ఎవరో ఒకరు win అవ్వాలి. తనకైతే వద్దంట చెప్పేసింది. పిచ్చి 4 విధాలు అంటారు, 2 విధాలు ఎక్కడే ఉన్నాయి. గీత, నువ్వే టాప్ గిఫ్ట్ తీసుకోవాలి ఇప్పుడు. రెడీ? గిఫ్ట్స్ ప్లీజ్. చెప్పు గీత, ఏ గిఫ్ట్ కావాలి? ఫ్యాన్. ఓకే తీసుకో. అనుష, నెక్స్ట్ నువ్వే. నీకేం కావాలి చెప్పు. జ్యూసర్. ఓకే తీసేసుకో. కళ్యాణి, చెప్పు నీకే గిఫ్ట్ కావాలి? కాఫీ కెటిల్. ఓకే తీసుకో. రేఖ, నెక్స్ట్ నువ్వే. బౌల్ ప్లేట్. మెల్మెన్ బౌల్ సెట్. ఓకే. సో మొత్తానికి గిఫ్ట్స్ అన్ని ఇచ్చేసాము. మరి నెక్స్ట్ రౌండ్ ఆడేద్దాము. లాస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాము. అంతకంటే ముందు మీ స్కోర్లో ఒకసారి చూసేద్దాం. ఓకే, సో ఈ స్కోర్లు గుర్తుపెట్టుకోండి. ఎవరి స్కోర్లు వాళ్ళకి గుర్తున్నాయి కదా. నెక్స్ట్ రౌండ్ మొత్తం ఈ స్కోర్ల మీద బెట్టింగ్ జరుగుతుంది. మరి చూద్దాం ఎవరు విన్ అవుతారో. గీత నోటివాక్కు ఫలించి అనుష కానీ కళ్యాణి కానీ విన్ అయినా అవ్వచ్చు. సో లెట్స్ సీ. మరి లాస్ట్ రౌండ్ మొదలు పెట్టేద్దాము. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. స్లిప్స్ ఇచ్చేసాము. చూసేద్దాం ఈ లక్ష్యం చేరుకోవే లక్ష్మిలోని మొదటి గేమ్ నెంబర్ 1. గేమ్ నెంబర్ 1 రెడీ. ఎవరికి వచ్చింది నెంబర్ 1? కళ్యాణి వచ్చింది. కళ్యాణి, గేమ్ ఏంటంటే అక్కడ మార్క్ ఉంది బ్లూ మ్యాట్. అక్కడ నించుని ఆ బాల్స్ని ఆ బాస్కెట్లో వేయాలి. మొత్తం 3. 60 సెకండ్స్ టైం లిమిట్. ఓకే, బెట్టింగ్ చెప్పు. నీ దగ్గర 500 పాయింట్స్ ఉన్నాయి. 200 గీత, 200 రేఖ, 50 అనుష. ఉన్న 500లో 450 పెట్టేసింది. సో వస్తే వస్తాయి, పోతే పోతాయి, అంతేనా? ఓకే, 60 సెకండ్సే నీకు టైం ఉంది. చూసుకో, జాగ్రత్తగా ఆడు. కళ్యాణి, ఆల్ ది బెస్ట్ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పైకి అయిపోయింది, కొంచెం దించు. మధ్యలో ఇప్పుడు ఇందాక దానికి దీనికి. ఇంకా 2. క్యాచ్. ఓకే. లాస్ట్ వన్. అయ్యో, టైమ్ అప్. చేతిలో
డబ్బులు పోయనే అయ్యో జేబులు ఖాళీ 450 పాయింట్స్ పోయాయి. అక్క చెల్లెలు ఇద్దరికి స్కోర్ బాగానే పెంచాయి. ఓకే, కొడతారు వచ్చేగా 200 పాయింట్లు. చెప్పట్లేంటి, ఏమన్నా చేసేస్తారు. అలాగే చూసేద్దాం మన నెక్స్ట్ గేమ్ నెంబర్ 2. గేమ్ నెంబర్ 2 రెడీ. ఎవరికి వచ్చింది? అనుష. వచ్చే అనుష. అక్క చెల్లెలు ఇద్దరు ఆఖరిని ఉన్నారా? ఓకే, అలా కానీ అనుష గేమ్ గెలవాలి. ఓకే, 670 ఉంది నీ దగ్గర. దాన్ని బట్టి బెట్ చేసుకో. గేమ్ ఏంటంటే ఇందులో 7 బాల్స్ ఉన్నాయి, సరేనా? దీన్ని ఇలా పెట్టుకుంటావు, ఇలా మోచేయి ఫోల్డ్ అవ్వకూడదు. ఓకే, ఈ హర్డిల్స్ అన్ని దాటుకుంటూ వెళ్ళి ఈ బాల్స్ ఆ టబ్ లో వేసేస్తావు. చెప్పు బెట్టింగ్ ఎంత? 300, 350. 300 ఆన్ రేఖ, 300 ఆన్ గీత అండ్ 50 ఆన్ కళ్యాణి. ఓకే, అమ్మాయి దగ్గర 50 ఉంది. ఆ 50 కూడా ఉంచడం నీకు ఇష్టం లేదు. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. సరే, ఓకే. 3 రెడీయా బెట్టింగ్? రెడీ. ఓకే, రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అలానే మొత్తం తన్నుకుంటా వెళ్ళకు, కొంచెం ట్రై చేయి. వేసిందా? గో 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 గో. ఇంకా అది లేదు కూడా. ఆడేసావా? సూపరు. దా, నేను ఇది పడిపోతే ఇది పెట్టుకుంటూ కూర్చున్నా. ఆడేసావా నువ్వు? ఆడేసాను. కరెక్ట్గానే ఆడిందా? హ్యాండ్ ఫోల్డ్ చేయకుండా ఆడిందా? సూపర్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. బెట్ చేసిన 650 నీకు వచ్చేసాయి. పండుగ చేసుకో. థ్యాంక్ యూ. సూపర్ గాడు. గో. అండ్ అలాగే చూసేద్దాం థర్డ్ గేమ్ నెంబర్ 3. గేమ్ నెంబర్ 3 రెడీ. యమ్మీ గేమ్. ఎవరికి వచ్చింది? రేఖ. దా రేఖ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సిరిమల్లె చెట్టేమో ఇష్టమా పానీపూరి? బాగా బాగా. వెళ్తే బండి దగ్గరికి ఎన్ని తింటావు మినిమం? 2 plates. ఓకే, ఇక్కడ అంతే. ఆల్మోస్ట్ ప్లేట్ అంటే వాడు ఎలాగో 5 ఇస్తాడు. ఇక్కడ నువ్వు 10 తినాలి 60 secondsలో. ఓకే, బెట్టింగ్ చెప్పు. 550 ఉంది నీ దగ్గర. 550. అనుష 400. 400 అనుషానా? గీత 100. 400 ఒక అమ్మాయి మీద బెట్ కట్టిందంటే ఈమెకి ఎంత ధైర్యం లేకపోతే బెట్ కడుతుంది అసలు పానీపూరి తినేస్తానని. సరే చూద్దాం. రెడీ? రెడీ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్పీడ్. ఆ మామూలు తింటున్నావు అసలు నువ్వు. స్పీడ్. టైం లేదు. 7 8 10 seconds more. సూపర్. మీ ఆయన పేరేంటి? లోకేష్ గారు, మీరు మీ జీతం కాకుండా కొంచెం ఓటీ కూడా చేసి ఎక్కువ సంపాదిస్తే ఆ ఓటీ డబ్బులన్నీ రేఖకి ఇచ్చేస్తే రేఖ వారానికి ఒకసారి కూడా వెళ్ళి లేదు. మొత్తం పానీపూరీలు తినిపెడుతుంది. అవసరం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ గా మాది. ఓ, ఇంకే ఫుల్ బిందాస్ అసలు. చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయనే దగ్గరుండి తీసుకెళ్ళచ్చు. పానీపూరీలు ఎంత బాగా తిన్నావమ్మా? 60 సెకండ్లో 10 అవలేలుగా తినేసావంటే ఇంకొక 4-5 సెకండ్లు ఉన్నాయి. ఇంకో 2-3 వెళ్ళిపోతాయి లోపలికి. చూడ్డానికి ఇలా ఉన్నావు కానీ సూపర్. బాగా ఆడు. అనుష సంపాదించుకున్న పాయింట్లన్నీ దొబ్బేసావు నువ్వు మళ్ళీ. నీ స్కోర్ పెరిగిపోయింది. ఆడైపోయే 500 పాయింట్స్. థ్యాంక్ యూ. గో.
పానీపూరి గేమ్ లో పూరి ఏమో రేఖకి వెళ్ళింది, ఉత్తి పానీ మాత్రం అనుషకు మిగిలింది. ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదు ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గర ఉన్న పాయింట్లతో. ఇంకొక గేమ్ మాత్రం ఉంది, గీత ఆడుతుంది. ఆ గేమ్ ఏంటో చూసేద్దాం. బట్ ఆ గేమ్ చూసే ముందు వెల్కమ్ బ్యాక్ టు క్రేన్ ఒక పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి. పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. 4th గేమ్ కి బరి గీసేసా నేను. ఇంకా పిలిచేద్దాము గీతాని. గీత వచ్చి. గీత గేమ్ ఏంటంటే నిన్ను కళ్ళకు గంతలు కట్టేసి మధ్యలో వదిలేస్తాను. ఓకే, అనుషాని రేఖాని కూడా అందులో వదిలేస్తా. నువ్వు 60 సెకండ్స్ అయిపోయేలోపు ఇద్దరిని పట్టుకోవాలి. ఓకే చెప్పు, బెట్టింగ్ చెప్పు. రేఖ. నీ దగ్గర 610 ఉంది. రేఖ 600. టోటల్ రేఖ మీద పెట్టేస్తావా? ఓకే ఫైన్. సో ఇద్దరిని నువ్వు పట్టుకోవాలి, అప్పుడే నువ్వు గెలుస్తావు. ఓకే. And your time starts now. అనుష అక్కడే ఉండు, అక్కడే ఉండు. ఎవరినో పట్టుకున్నాను ఇద్దరు. అనుషని పడేసావు నువ్వు. నీకు ఎంత కోపం ఉంటే మాత్రం. సారీ. ముసుగున దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో ఆ బయటికి వెళ్ళిపోతున్నావు. బ్యాక్ వెనక్కిరా. నలుగురిలో నువ్వు ఒకడో. అనుషాని ఇంకోసారి పడేకు నువ్వు, అర్థమైందా? ఎవరు దొరికారు? మీ అక్కని పట్టేసుకున్నావు. రేఖ ఇంకా అనుషని పట్టుకోవాలి. కాదు రేఖ కాదు. ఏ రౌండ్ ఉందా? నా జుట్టు లాగేసి కాదు, రేఖ కాదు. మరి ఒంటరైన జీరో. మనిషిని పట్టేసి. టైం అయిపోతుంది. రేఖ సూపర్ మచ్చి సూపర్ మచ్చి. గీత మొత్తానికి 110 పాయింట్స్ తో నువ్వే విజయలక్ష్మి అయిపోయావు. మీ అక్కని పడేసి అనుషాన్ని తొక్కేసి ఫైనల్ గా విజయలక్ష్మి అయిపోయావు. ఏం కావాలి చెప్పు. అష్టలక్ష్మి కలసం ఉంది, రెఫ్రిజిరేటర్ ఉంది. కలసం ఓకే తీసేసుకో. అష్టలక్ష్మి కలసం నీదే. సో గోల్డ్ రౌండ్ ఆడేద్దాము. గోల్డ్ రౌండ్ ప్లీజ్. విజయలక్ష్మి అయిపోయావు, ఇక బంగారు లక్ష్మి అయ్యే ఛాన్స్ కూడా నీ చేతిలోనే ఉంది. లక్ష్మీదేవి వచ్చేలాగా తిప్పేసాయి. ఓకే, లాఫింగ్ ముద్ద వస్తే ఏముండదు. లక్ష్మీదేవి వస్తే నెక్స్ట్ రౌండ్ ఆడదాం. తిప్పు. లక్ష్మీదేవి కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఆడేద్దాం బోనస్ రౌండ్. రెడీగా ఉండు. బోనస్ రౌండ్ ప్లీజ్. బోనస్ రౌండ్ ఆడేస్తున్నాము గీత. ఆల్ ది బెస్ట్. పజిల్ అండ్ 30 seconds టైమర్ ఒకేసారి వచ్చేస్తాయి. జాగ్రత్తగాడు. ఓకే, అండ్ పజిల్ ప్లీజ్. చూడు, ఆ పజిల్లో ఒక వర్డ్ దాక్కునుంది, అది కనిపెట్టేస్తే 10 grams గోల్డ్ నీదే ఇవాళ. గీత, సో మనం సరిగ్గా చూడకో, మనకి సరిగ్గా అర్థం కాకో, మొత్తానికైతే పజిల్ కి ఆన్సర్ చెప్పలేదు మనం. ఓకే, సో ఓన్లీ విజయలక్ష్మి టైటిల్ అండ్ కలసం. సో మన అందరికి గిఫ్ట్స్ ఇచ్చేద్దాం. వచ్చేయండి. అందరూ గిఫ్ట్స్ తీసుకున్నారు. అలాగే జీ తెలుగు ఆడపడుచు లాంఛనాన్ని కూడా స్వీకరించండి. ఆడపడుచులు గీత, నువ్వు అడిగినట్టుగా అష్టలక్ష్మి వెండి కలసం ఇచ్చేస్తున్నాము, తీసేసుకో. థ్యాంక్ యూ. అలాగే మీ నలుగురికి కూడా లక్ష్మీదేవి ఫొటోస్.
ఇది ఇవాల్టి ఎపిసోడ్. మళ్ళీ కలుద్దాం ఇంకో ఎపిసోడ్ లో లక్ష్మలు. అంతవరకు బాయ్.